హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్స్ ఈ టీంకి పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఎన్నోసార్లు కింద పడ్డా కానీ అంతకన్నా ఎక్కువ గట్టిగా లేచిన టీం. వేరే టీమ్స్ ఎన్నిసార్లు పాతాళానికి తొక్కినా ఎవరు హక్కు కూడా అందకుండా భూమి అంచుల్లో నుంచి పైకొచ్చిన టీం. మధ్యలో ఎన్నో చేదనుభవాలు దొరికినా కానీ అవన్నీ పక్కకు పెట్టి మరి వాళ్ళ సత్తా ఏంటో చూపెట్టిన టీం. మధ్యలో కొన్ని కారణాల వల్ల 2 years బ్యాన్ అయినా కానీ ఇప్పటికీ 5 times ఛాంపియన్స్గా నిలిచిండ్రు. 12 times ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి చేరారు. ఎన్నో ఐపీఎల్ ఫైనల్స్ ఆడిండ్రు. ఇంకెన్నో కప్పులు కూడా గెలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్నారంటే అందరిలో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ని సిఎస్కే గత 16 years నుండి రీచ్ అవుతూనే ఉన్నారు. కానీ ఐపీఎల్లో వేరే టీమ్స్ తడబడుతున్నా కానీ సిఎస్కే ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో వచ్చినా కానీ ఎట్లాంటి ప్లేయర్స్ వచ్చినా కానీ సక్సెస్ఫుల్గానే ఉంది. అసలు సిఎస్కే ఫ్రాంచైజ్ సక్సెస్ మంత్ర ఏంటి అన్నది ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు సిఎస్కే సక్సెస్ మంత్ర గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు ఎవరు మాట్లాడని ముచ్చట్లు మీకు చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి. సక్సెస్ మంత్ర నెంబర్ 1, టీమ్ బాండింగ్. చెన్నై సూపర్ కింగ్స్ అండ్ వేరే ఫ్రాంచైజ్కి ఒకటే డిఫరెన్స్ ఉంది, అదే టీంలో ప్లేయర్స్ మధ్య బాండింగ్. చెన్నైకి ఆడిన ఏ ప్లేయర్ని అడిగినా సిఎస్కే టీంలో బాండింగ్ గురించి చాలా బాగా చెప్తారు. టీంలో అందరినీ ప్లేయర్స్ లాగా కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తారు. ప్లేయర్స్ యంగ్స్టర్స్ అయినా వెటరన్స్ అయినా ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి సేమ్ ఆపర్చునిటీస్తో పాటు రెస్పెక్ట్ కూడా సిఎస్కే ఫ్రాంచైజ్లో దక్కుతుంది. బయట ఫ్యాన్స్ మధ్య కాంట్రవర్సీస్ ఉంటాయేమో కానీ వాళ్ళ టీం లోపల మాత్రం ఎలాంటి కాంట్రవర్సీస్ ఉండవు. ఒక్కసారి కూడా సిఎస్కే వేరే టీం ప్లేయర్స్ని కానీ వాళ్ళ టీంలోని ప్లేయర్స్తో గొడవ పడ్డట్టు నేనైతే చూడాలి. వాళ్ళు ప్రతి ప్లేయర్తో మంచి బాండ్ని ఏర్పరచుకుంటారు. సిఎస్కే టీం ఓడినా కానీ గెలిచినా కానీ ఒకే రకంగా ఉంటారు. గెలిచినప్పుడు గర్వం వాళ్ళలో కనపడదు. ఒకవేళ ఓడినా కానీ వాళ్ళు ఏ ప్లేయర్ని కూడా వేలెత్తి చూపరు. గేమ్ని గేమ్ లాగా ఆడే కొన్ని టీమ్స్లో సిఎస్కే ఒకటని చెప్పడంలో ఎలాంటి హెజిటేషన్ అక్కర్లేదు. ఇక ఇవన్నీ మాట్లాడినా కానీ మీకు డౌట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సిఎస్కే రికార్డ్సే వాళ్ళ స్ట్రెంత్ ఏంటో చెప్పకుండానే చెప్తున్నాయి. సిఎస్కే ఇప్పటివరకు 219 మ్యాచెస్ ఆడితే 119 గెలిచారు, 100 ఓడిపోయారు. 12 times ప్లే ఆఫ్స్కి వెళ్ళిండ్రు. 10 times ఐపీఎల్ ఫైనల్స్ ఆడిండ్రు. 5 times ఐపీఎల్ ఛాంపియన్స్గా ఉన్నారు. 5 times రన్నర్స్గా ఉన్నారు. ఈ రికార్డ్స్ చాలావా సిఎస్కే ఎంత సక్సెస్ఫుల్ టీమో అని చెప్పడానికి? సక్సెస్ మంత్ర నెంబర్ 2, ఫేర్ ప్లే. ఐపీఎల్లో చూస్తే వేరే టీమ్స్ చాలాసార్లు గొడవలకి దిగి లొల్లీలు పెట్టుకోవడం చాలాసార్లు చూసినాం. అలా చేస్తూ వాళ్ళ గేమ్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్కి గురవ్వాలి. ఎప్పుడు కూడా వేరే ప్లేయర్స్ని బ్యాంటర్లోకి దింపడం, వేరే ప్లేయర్స్ని రెచ్చగొట్టడం అలాంటివి సిఎస్కే వాళ్ళు చాలా తక్కువ సార్లు చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేనైతే సిఎస్కే అలా చేయడం ఎప్పుడు కూడా చూడలేదు. అందుకే సిఎస్కే ఫ్రాంచైజ్కి ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువ ఫేర్ ప్లే అవార్డ్స్ వచ్చినాయి. ఏకంగా 14 seasonsలో 6 times ఫేర్ ప్లే తీసుకున్న ఏకైక టీం సిఎస్కే. క్రికెట్ స్ఫూర్తిని నింపినందుకు ఇచ్చే ఈ అవార్డు సిఎస్కే గెలిచిందంటే వాళ్ళు ఎంత ఫేర్గా గేమ్ని ఆడతారో మనమే అర్థం చేసుకోవాలి. సక్సెస్ మంత్ర నెంబర్ 3, సిఎస్కే ఫ్యాన్ బేస్. ఐపీఎల్లో వేరే ఎన్నో టీమ్స్కి చాలా ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, వాళ్ళని ఫ్యాన్స్ అనే అంటారు. కానీ సిఎస్కేకి మాత్రం డివోటీస్ ఉంటారు. దునియాలో సిఎస్కే ఎక్కడన్నా మ్యాచ్ ఆడని గ్రౌండ్ మొత్తం ఎల్లోమయం కాకుండా ఉండదు. సిఎస్కే ఆస్ట్రేలియాలో ఆడని, సౌత్ ఆఫ్రికాలో ఆడని, దుబాయ్లో ఆడని, లేక వేరే వాళ్ళ హోమ్ గ్రౌండ్కి వెళ్ళాడినా కానీ ఎక్కడికి పోయినా మొత్తం ఎల్లో లవ్వే కనిపిస్తుంది. ఇక సిఎస్కే గడ్డ చెపాక్లో మ్యాచ్ ఆడితే మాత్రం ఆ ఫ్యాన్స్ని ఆపేవాళ్ళే ఉండరు. కానీ ఈ ఫ్యాన్స్ అందరిలాగా కాదు. ఒకవేళ టీం ఓడిపోతే ట్రోల్ చేయరు, వాళ్ళని బ్యాక్ చేస్తారు. ఓడినా గెలిచినా సిఎస్కేకి సపోర్ట్ చేయడం మాత్రం వాళ్ళ లాయల్ ఫ్యాన్స్ ఆపరు. ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే 2 years బ్యాన్ అయినప్పుడు కూడా ఫ్యాన్స్ ఆగలేదు. వాళ్ళ టీంని ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంచారు. సిఎస్కేకున్న ఫ్యాన్ బేస్ వల్లనే సిఎస్కే ఇంతటి సక్సెస్ఫుల్గా ఉందని నేను కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. సక్సెస్ మంత్ర నెంబర్ 4, బ్యాకింగ్ ప్లేయర్స్. మన ఛానల్లో ఆల్రెడీ సిఎస్కే బ్యాక్ చేశాక లైఫ్ చేంజ్ అయిన టాప్ 5 ప్లేయర్స్ గురించి వీడియో చేశాను, వెళ్ళొకసారి తప్పకుండా చూడండి. ఆ వీడియోలో ఈ బ్యాకింగ్ సక్సెస్ మంత్రాన్ని చాలా బాగా అనలైజ్ చేశాను. సో మీరు ఆ వీడియోని డిస్క్రిప్షన్లోని లింక్ క్లిక్ చేసి చూడండి. ఐపీఎల్ హిస్టరీలో ఉన్న ప్లేయర్స్ని బ్యాక్ చేయడంలో సిఎస్కే తోపనొచ్చు. వేరే టీమ్స్ ఒకవేళ వాళ్ళ ప్లేయర్స్ సరిగ్గా ఆడకుంటే వాళ్ళని బ్యాక్ చేయకుండా ప్లేయర్స్ని ఫ్రాంచైజ్ నుండి రిలీజ్ చేసి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. కానీ సిఎస్కే మాత్రం ప్లేయర్ ఫెయిల్ అవుతున్నప్పుడు అతనికి అండగా నిలుస్తారు. అతను యంగ్స్టర్ అయినా వెటరన్ అయినా 100% బ్యాకింగ్ సిఎస్కే నుండి ఉంటుంది. ప్లేయర్లో పొటెన్షియల్ ఉందంటే అతని టీంలోనే ఉంచుకుంటారు. అట్లాంటి ప్లేయర్స్లో షేన్ వాట్సన్ ఉంటాడు. 2019లో వాట్సన్ లైన్గా ఫెయిల్యూర్స్ చూసినా కానీ అతను టీంలో నుండి తీసేయలేదు, ఓపెనర్గా ఆడిపించారు. దానివల్ల అతను సిఎస్కేకి ఫైనల్స్లో మోకాలు పగిలి రక్తం వచ్చినా కానీ 100 కొట్టిండు, సిఎస్కేకి హోప్ అందించిండు.
సిఎస్కే ఆ మ్యాచ్ ఓడిపోయినా కానీ వాట్సన్ తన పైన పెట్టుకున్న నమ్మకానికి వర్తీ ప్లేయర్గా ప్రూవ్ చేసుకున్నాడు. వాట్సనే ఒక ఇంటర్వ్యూలో సిఎస్కే ఒక ఫ్యామిలీ లాగాని, అతను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా బ్యాక్ చేశారని, తనకి సిఎస్కేకి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పాడు. సక్సెస్ మంత్ర నెంబర్ 5 తలా ధోని. పైన చెప్పిన సక్సెస్ మంత్రాస్కి మూల కారణం మహేంద్ర సింగ్ ధోని అనడంలో నేనైతే హెసిటేట్ అవ్వను. సిఎస్కే ఇంతటి సక్సెస్ఫుల్గా మారడానికి మెయిన్ రీజన్ తలా ధోని. టీం బాండింగ్ గురించి మాట్లాడితే ఇతన్ని మించిన సారథి లేడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు ముందుంటాడు, ఓడిపోయినప్పుడు ముందుండి టీం గెలిచినప్పుడు మాత్రం ప్లేయర్స్ని ముందు పెడతాడు. ప్లేయర్స్ని బ్యాక్ చేయడంలో ధోనిని మించిన కెప్టెన్ లేడు. ఇండియాకి ఎందరో గొప్ప ప్లేయర్స్ని అందించిన ఘనత ధోనికి సొంతం. ఒకసారి మీ ఫేవరెట్ ప్లేయర్ని తన ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా అడిగితే ధోని అనే చెప్తారు. ఎంత గొప్ప ప్లేయర్ అయినా చిన్న నుండి స్టార్ట్ అవ్వాలి. కష్టాల నుండి వచ్చాడు కాబట్టి ధోనికి ఇవన్నీ తెలుసు. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు, జూనియర్స్కి గురువుగా ఉంటాడు. ఓడినా కానీ గెలిచినా కానీ అపోజిషన్ ప్లేయర్స్ని ఒక్క మాట కూడా అనడు. ఎలాంటి కాంట్రవర్సీస్ చేయడు. కామ్గా వస్తాడు, తన పని చేస్తాడు, టీంకి కావాల్సింది ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇతను సిఎస్కే సక్సెస్ మంత్రాస్లో బిగ్గెస్ట్ రోల్ ప్లే చేశాడని చెప్పడంలో ఒక క్రికెట్ ఫ్యాన్గా, ఒక ధోని ఫ్యాన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇక పైన మాట్లాడిన 5 రీజన్స్ వల్లనే సిఎస్కే ఇంత సక్సెస్ఫుల్ టీమ్గా మారింది. సిఎస్కేకి ఫ్యాన్గా, మహీకి డివోటీగా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో పైన మీ కమెంట్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు సిఎస్కేకి ఎందుకు ఫ్యాన్ అయ్యారో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.